హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో పుదీనా ఫుల్ అయింది. చూడండి, చెట్లు అంటే చాలా ఇష్టం నాకు. కల్మంద చెట్టు, మల్లె చెట్టు, ఇంకా బయట చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. మరొక వీడియోలో చూపిస్తాను. మీలో ఎంతమందికి పుదీనా పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు పుదీనా పచ్చడి. ఎండుమిరకాయలు వేసి చేస్తే చాలా బాగుంటుంది పుదీనా పచ్చడి. పల్లీలు వేసుకోవచ్చు, ఎండుమిర్చి వేసుకోవచ్చు, మన ఇష్టం. నేనైతే ఎండుమిర్చి వేసి చేస్తాను. నేనే పుదీనా పచ్చడి చేయడానికి రెడీ అవుతున్నాను. ఎమ్మి ఎమ్మి పుదీనా పచ్చడి ఎంతమంది ఇష్టము బ్రదర్ అండ్ సిస్టర్స్ కామెంట్ చేయండి. పుదీనా పచ్చడి ఎలా చేయాలో. చిన్న మెసేజ్ ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తున్నారు. ఒక సిస్టర్ లాగా చెప్తున్నాను నేను. కామెంట్ చేయకపోయినా పర్వాలేదు, సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు, కానీ బ్యాడ్గా కామెంట్ చేయమాకండి. ఎందుకంటే లేడీస్ ఇంట్లో పర్మిషన్ తీసుకొని వీడియోస్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఎంతోమంది లేడీస్కి ప్రాబ్లం అవుతుంది, చెప్పుకోలేరు. కానీ ఏదో చేదోడికి వాదోడికి ఉంటుందని చెప్పేసి వీడియోస్ తీస్తారు అంతే. కానీ యూట్యూబ్లో ఎవరు బ్యాడ్గా రావాలని ఎవరు అనుకోరు. నేనైతే వీడియోస్ నాకైతే ఇప్పుడు దాకా ఎవరు బ్యాడ్గా కామెంట్ చేయలేదు. చెప్తున్నా, ఇలాగా ఎంకరేజ్ చేయండి, వీడియోస్ చేయమని చెప్పండి. హ్యాపీగా ఫీల్ అవుతుంది. మాలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇది ఎంతో ఆదరణ అవుతుంది యూట్యూబ్ అనేది. బ్రదర్ అండ్ సిస్టర్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అని మాటి మాటికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నార్మల్ వీడియో మనం తీసేది, నార్మల్ వీడియో రియాలిటీ మనకు నచ్చింది మనం తీస్తున్నాం రియాలిటీగా, అంతే. ఇంట్లో జరిగే సన్నివేశాలు, కూరలు అవన్నీ తీస్తున్నాం. అందరికి నచ్చిద్ది, అందరూ లైక్ చేస్తారని. దయచేసి బ్యాడ్గా మాత్రం కామెంట్ చేయమాకండి. కరివేపాకు చెట్టు వేసినా మొన్న వర్షం వస్తుంటే బతికింది చెట్టు. నాకు ఈ పుదీనా ఎలా కట్ చేయాలో కూడా తెలియట్లేదు. ఇంత పుదీనా అయింది. బయట తెచ్చుకుంటే చాలా ఖర్చు అవుతుంది. చిన్న అంటు పెట్టినా అండి, అంటు పెడితే ఇంత పెద్ద చెట్టు అయింది. అది ఇంత వెళ్ళింది, ఇంకా అంత ఉంది కొయ్యాలి. బయట కూడా ఉందండి, ఇదిగోండి బయట కూడా చెట్లు. నేను వేసిన గోంగూర, ఇది టేబుల్ గులాబీ, మందారం చెట్టు వేసిన నాటుకోలే, ఇంకా గోరింటాకు లేడీస్కి ఫేవరెట్, పిండి కూర కిడ్నీలకి మంచిది. ఈ చెట్టు ఫ్లవర్స్ చాలా మంచి స్మెల్ వస్తుంది, షో కోసం. మల్లె చెట్టు ఆనుకుంది బయట. పుదీనా, ఇక్కడ పుదీనా కూడా కొద్దామని వచ్చిన. శుభ్రంగా కడిగేసుకొని ఆకులు మొత్తం నీట్గా గిల్లి నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలతోటి మంచిగా మార్చిన కారం చేసి కొంచెం చింతపండు వేసుకొని నూరుకుంటే సూపర్గా ఉంటుంది. ఇది వారం రోజులైనా ఎక్కడికి పోదు, పాడవదు, బాగుంటుంది. తాలింపు వేసుకోవాలి మంచిగా. మొత్తం బుట్ట వేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి.
మీలో ఎంతమంది పుదీనా చెట్టు దాచుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.